దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సేవలను స్మరించుకున్నారు. అద్భుతమైన సంక్షేమ పథకాలతో వైఎస్ రాజశేఖర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, సాగునీటి పథకాల ద్వారా పేదలు, రైతుల జీవితాల్లో వైఎస్ఆర్ కొత్త వెలుగులు నింపారన్నారు. గత 30 ఏళ్లుగా వైఎస్ఆర్పై విమర్శలు చేస్తున్న చంద్రబాబు వంటి నాయకులు వైఎస్ఆర్ స్థాయికి ఏమాత్రం సరిపోరని భూమన తేల్చి చెప్పారు. విశాలత్వం వల్ల, తన మనస్సులోని నిర్భీకత వల్ల, తన వ్యక్తిత్వంలోని ఔన్నత్యం వల్ల, తన అద్భుతమైనటువంటి ఆచరణాత్మక పథకాలతో, వ్యక్తిత్వంతో తన చుట్టూతో ఉన్నటువంటి సమాజాన్ని దేదీప్యమానంగా ప్రజ్వరిల్లింపజేసి చుట్టూతో ఉన్నటువంటి సమూహాలన్నింటినీ కూడా ప్రభావితం చేసిన మహానుభావుడు, మహోన్నతుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినం మొత్తం తెలుగు వాళ్ళకందరికీ కూడా పండుగ దినం. ఆయన ఉదయించిన రోజు నుంచే దినదిన ప్రవర్తమానమై ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైనటువంటి స్థానం సంపాదించేందుకు రాజకీయ వేదికను ఎంచుకొని ఆ వేదిక ద్వారా ప్రజలతో మమేకమై పేద ప్రజల యొక్క కన్నీళ్లను తుడవటానికి, నేనున్నాను అనేటువంటి భరోసా వాళ్లల్లో కలిగించటానికి, వాళ్లతో పాటు తను ఒకడై మమేకమై జీవించటానికి కంకణబద్ధుడై జీవితాన్నంతా త్యాగం చేసి, తను ప్రతిపక్షంలో ఉన్నా, ప్రభుత్వ పక్షంలో ఉన్నా పేదల పక్షాన మాత్రమే నిలిచి, ఏ ఒక్క చోట ఎవరితోనూ కూడా రాజీ పడినటువంటి జీవితాన్ని కొనసాగించి, ఔరా మనిషి అంటే ఇలా ఉండాలి, మానవత్వం అంటే ఇలా చూపాలి, ఇతరుల పట్ల జాలి, కరుణ, దయ అంటే రాజశేఖర్ రెడ్డి అనేటువంటి కొండ గుర్తుగా 15 కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఎన్నలేనటువంటి స్థానాన్ని సంపాదించిన రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినం జరుపుకోవటం మనకందరికీ కూడా అత్యంత ఆనందకరమైనటువంటి విషయం. తన వ్యక్తిత్వం